ऋणानुबन्धरूपेण पशुपत्नी सुतालयाः ऋणक्षये क्षयो यान्ति का तत्र परिवेदना का तत्र परिवेदना అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, భార్య, భర్త, పిల్లలు, పశువులు ఇవన్నీ కూడా మనకి రుణానుబంధాలు. ఇవన్నీ కూడా పోయిన జన్మలో బాకీలు తీర్చుకోవడానికి ఈ జన్మలో భార్య కింద, భర్త కింద, పిల్లల కింద, జంతువుల కింద ఇవన్నీ కూడా పుట్టడాలు, సేవలు జరుగుతున్నాయి. ఈ రుణక్షయే క్షయం యాంతి. ఈ రుణాలు తీరిపోయాయి అనుకోండి, అంతే, ఇంకా ఆ బంధాలు తెగిపోతాయి. ఈ జన్మలో అయినా సరే, వచ్చే జన్మలో అయినా సరే. ఎంత రుణం ఉంటే అన్ని జన్మల వాడికి కొడుకు కిందో, భార్య కిందో, భర్త కిందో పుట్టడం జరుగుతుంది. పశువుల కిందో ఎలాగలాగా జరుగుతుంది ఆ రుణం. మమకారం, ముఖ్యంగా దేని మీద ఎక్కువగా మమకారం పెంచుకోకూడదు, ఎక్కువగా ప్రేమను పెంచుకోకూడదు. భర్తను ఎక్కువగా ప్రేమించుకున్న వాడు దుర్మార్గుడు అనుకోండి, భార్యకు బాధ. భార్యను ఎక్కువగా ప్రేమిస్తే అది గయ్యాడైతే భర్తకు బాధ. పిల్లలు దుర్మార్గులైతే తల్లిదండ్రులకు బాధ. జంతువులు సరిగ్గా లేకపోతే ఆ శాపం మనకి. తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే మాతృశాపం, పితృశాపం ఇవన్నీ కూడా అనుభవించడం జరుగుతోందన్నమాట ఈ భూలోకంలో. అందుకనే ఇవన్నీ కూడా రుణానుబంధాల ప్రకారమే సుఖమైన, దుఃఖమైన ఇవన్నీ కూడా మనకి ఏర్పడుతోంది. పూర్వం కాశీనగరంలో తులసీదాసు తులసి మానశ్చరి చెప్తున్నట్ట. రావి చెట్టు కింద కూర్చుని ప్రజలందరూ కూడా వందలాది మంది వచ్చి వింటూ ఉండేవారట. అదే నగరంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆ వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా అక్కడికి వచ్చేవాడు కాదు. పైగా అలా వెడుతూ ఈ తులసీదాసుని ఏమయ్యా, పురాణాలు చెప్తూ మొత్తం అందరినీ కూడా నువ్వు చెడగొడుతున్నావు. అక్కడికి వచ్చి 2-3 గంటలు నీ దగ్గర కూర్చున్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ టైంలో వాళ్ళు ఏదైనా పని చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి కదా, ఎందుకు నువ్వు అనవసరంగా వాళ్ళని అలా చెడగొడుతున్నావు అనేవాట. తులసీదాస్ అదా కాదు బాబు, రామచరితమానసు వాళ్ళ వేస్ట్ టైంలోనే నేను వాళ్ళని రమ్మంటున్నా, కానీ పని టైంలో నేను వాళ్ళని చెడగొట్టడం లేదు. నువ్వు కూడా వచ్చి చక్కగా ఆ రామనామం, ఆ రామకథ వినొచ్చు కదా అంటే, మళ్ళీ అదొకట మళ్ళీని చల్లే అని ఎప్పుడూ కూడా వాడికి ఆ వ్యాపారం మీద, ఆ పిల్లల మీద, ఆ భూమి మీద, ఇల్లు మీద విపరీతమైనటువంటి మమకారం. ఎప్పుడు గుళ్ళోకి ఇచ్చిన పాపాను పోలేదు, ఎప్పుడు కూడా రామనామాన్ని జపించిన పాపాను పోలేదు, విన్న పాపం కూడా పోలేదు. సరే అయిపోయింది, కాలం గడుస్తోంది. అతను చచ్చిపోయాడు పాపం. ఆ వ్యాపారస్తుడు ముసలాడయ్యాడు, చచ్చిపోయాడు. ఈ లోపుని ఒకనాడు ఆ వ్యాపారస్తుడు కొడుకున్నాడు. వాడు కొంచెం భక్తి అవి కూడా ఉన్నాయి. వాడు ఒకనాడు ఈ తులసీదాసు ఈ కథలన్నీ కూడా వినేవాడు పాపం. వాడు వచ్చి ఒకనాడు తులసీదాస్ తోటి అన్నట్ట, ఏమండి రేపు మా నాన్నగారి ఆర్థికం ఉంది అనేసరికి తులసీదాస్ అన్నట్టు, అవునా మీ నాన్నగారు ఎప్పుడు పోయారు నాయన అని అడిగట. లేదండి, మొన్న లాస్ట్ మంతే పోయారు, మా ఆర్థికం ఉంది, కొంచెం మీరు ఒక్కసారి వచ్చి మా ఇంట్లోకి వచ్చి ఆర్థికం చూడండి, లేకపోతే స్వయం పాకం ఏదో ఇస్తాం మీకు అని ఏదో ఉంటాయి కదా, మరి ఏదో ఫార్మాలిటీసు. తులసీదాసు ఓకే నాయన అలాగే అన్నట్ట. చిన్నగా పెద్ద మహలు, కోటీశ్వరుడు కదా వాడు, ఆ వ్యాప్తకుడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక లేగదోడు ఉందిట. ఆ లేగదోడ ఎవరు? ఈ యొక్క వర్తకుడు. వాడు మమకారాన్ని చంపుకోలేక ఆ యొక్క ఇంట్లో లేగదోడకుండా పుట్టేట. ఆ లేగదోడ వీడికే చూసింది. ఎవరు? తులసీదాసుకే చూసిందిట. తులసీదాస్ ఆ లేగదాసు మహానుభావులు, వాళ్ళకన్నీ తెలుస్తాయి కదా. ఆ తులసీదాస్ ఆ లేగదోడకేసి చూసేట, ఆ దూడకేసి చూసేట. అయ్యయ్యో, చెప్తే వెళ్ళలేదు కదా, రుణానుబంధం నీకు ఇంకా తెగలేదు నాయన, మళ్ళీ ఆ మమకారం అవిను కూడా చంపుకోలేక మళ్ళీ ఇక్కడ దూడ కింద పుట్టేవా అనుకున్నాడు అనమాట. అలా ఉంటాయి ఈ రుణానుబంధాలన్నీ కూడా. అందుకని దేని మీద కూడా మనకి యం వాపి స్మరన్ భావం చజంతే ఎక్కడేపరం తమే వేతి కౌంతేయ, అదే శరీరం మనకు వస్తుందని కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి. మనం పోయేటప్పుడు సరిగ్గా ఆ ప్రాణం వెళ్ళిపోతున్న టైంలో మనకి
ఏ భావం అయితే ఉందో తమేవేతి కౌంతేయ తద్భావభావిత, మనకి అదే జన్మ వస్తుంది. అందుకని ఆ టైంలో మనం ఏమీ ఈ మమకారాలు, కొడుకులు, భార్య, లేకపోతే భర్త, ఆస్తులు గీస్తులు, అయ్యో నేను వాడికి ఇంకా ఇవ్వలేకపోయానే, ఏమీ ఉండకూడదనమాట. అప్పుడు వాడికి ముక్తి వస్తుంది. అన్నీ వదిలేసుకోవడం. సర్వసంగ పరిత్యాగం అంటే కిం సుఖం అంటే సర్వసంగ పరిత్యాగ. సుఖం అంటే అది అన్నీ కూడా వదిలేసుకోవడమే. అలా వదిలేసుకోవడం ఉన్నవాడికి ఏ రుణాలు ఉండవు. ఇంకా వచ్చే జన్మలో ఎవరికి కూడా బాకీ లేదు వాడు. ఇలాగ అయ్యయ్యో నేను వాడిని మోసం చేశానే, అయ్యయ్యో వీడి దగ్గర నుంచి నేను ఇలా మోసం చేశాను అని ఎప్పుడైతే, ఇంకా లేకపోతే నా కొడుక్కి ఇంకో మేడ కట్టించి ఇవ్వలేకపోయానే, ఇంకో 10 ఎకరాలు ఇవ్వలేకపోయానే నా కూతురికి, నా భార్యకి ఇంకో వడ్డానం, ఇలాగ అనుకున్నాడో చనిపోయేటప్పుడు మళ్ళీ వెంటనే ఆ రుణం తీర్చుకోవడానికి వాడు ఆ ఇంట్లో ఎలాగో అలా పుడతాడు. అదనమాట రుణాలు బంధాలంటే అవన్నమాట. పశుపతిని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి. ఈ రుణాలు తీరిపోయాయి అనుకోండి, వచ్చే జన్మలో ఇంకా ఏమీ లేదు. ఇంకా మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళీ దేవుడి కథ ఏంటో మరి మనకి తెలియదు ఇంకా అవునా. అలాగే కాతత్ర పరివేదన, దీని గురించి మనం ఎక్కువగా బాధపడే, అయ్యయ్యో వాడు నన్ను అలా అన్నాడు, వీడు నన్ను ఇలా తిట్టాడు, వాడు నన్ను అలా కొట్టాడు, ఇంకా దీని గురించి ఎక్కువ మదన పడిపోయి ఇదంతా కూడా వేస్ట్ అనుకోవాలి. మనకి ఏమిటి, మన పంతే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మనకి ఏం పని ఉంది, మన బాధ్యతలు ఏమిటి, భగవంతుడిని మనం అది వేడుకోవాలి. ఈశోపనిషత్తులో అదే చెప్తున్నాడు. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవశేచ్ఛతకం సమా యావం త్వయి నాణ్యతేధోస్తే నకర్మ్య లిప్యతే నరహ. మనం మన బాధ్యతలను నెరవేర్చుకోవడానికి భగవంతుడిని మనం 100 సంవత్సరాలు నాకు ఆయువు తండ్రి, నేను ఈ సమాజానికి సేవ చేయాలి, నేను ఈ బాధ్యతలను నెరవేర్చుకోవాలి, ఆ తర్వాత ఏమీ లేదు నాకు, అంతా ఓకే అనుకోవాలి. అలా ఉండాలి. అప్పుడు వాడికి మానసికంగా శాంతి లభిస్తుందన్నమాట. అది ఈ శ్లోకానికి అర్థం అన్నమాట.